హైదరాబాద్ మీర్పేట్లో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు డిఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగి గురుమూర్తి. మృతదేహాన్ని కుక్కర్లో ఉడకపెట్టాడు కసాయి భర్త. ఉడకపెట్టిన మాంసాన్ని చెరువులో పడేశాడు గురుమూర్తి. మృతురాలు వెంకట మాధవి కనిపించడం లేదని ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఫిర్యాదు సమయంలో అత్తమామలతో పిఎస్ కూడా వచ్చాడు గురుమూర్తి. జిల్లెలగూడ చెరువు నుంచి శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కసాయి భర్త అనుమానమే కారణమా? ప్రస్తుతం దీనికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. డిఆర్డీఓ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు గురుమూర్తి. ఈ నేపథ్యంలోనే భార్య మీద అనుమానాన్ని పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో వాగ్వాదం కూడా జరిగిందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోని అనుమానంతో భర్త ఆమెను కడతేర్చాడు. కట్టుకున్న భార్యను కూడా జాలి లేకుండా, దయ లేకుండా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత దారుణంగా, అత్యంత హేయంగా, అత్యంత అమానవీయంగా ఆమెను నరికి 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 ఆ శరీర భాగాలను ఉడకపెట్టి, కుక్కర్లో ఉడకపెట్టి జిల్లెలగూడ చెరువులో పడేశాడు. ఆ విజువల్స్ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా, అవును, ఆ భర్త గురుమూర్తి ఏం చేశాడో తెలుసా? ఏమీ తెలియనట్టు ఆ తల్లిదండ్రులతో, అంటే వెంకట మాధవి తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఫిర్యాదు చేయడానికి. ఫిర్యాదుకి వెళ్ళినప్పుడు